ఇప్పుడు అంటే ఒక మాట ఏంటంటే పేర్కొనడం అంటే న్యాయస్థానం గుర్తించింది బాగుంది. మన హైకోర్టు వాస్తవాన్ని గుర్తించింది. ఏంది ఈ బ్యాంకులకు బడా బాబులు అంటే ఉదాహరణకు ఆ విజయ్ మాల్యా అనేటోడు ఒకడు ఉన్నాడు. వాడేదో మొన్న సందర్భం వచ్చింది కానీ మాట్లాడాలి. వాడేదో మొన్న ఒక ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మొత్తం ఈ కుర్రకారులకు ఆకతాయిలకు కొందరు ఉంటారు కదా, సబ్జెక్టు తెలియదు, వాస్తవాలు తెలియదు. వాడేదో ఒక 4 మాటలు చెప్పంగానే వాడికి ఫ్యాన్లు అయిపోయారు, వాడికి అభిమానులు అయిపోయినరు. వాడి దేశంలోని సంపదను ఒక 10,000 కోట్లు ఒక 20,000 కోట్లు కొల్లగొట్టుకొని పోయిండ్రా భయ్. 4 మాటలు వాడు మంచిగా చెప్పంగానే 4 మాటలు వాడు తప్పు చేయండి ఎవడానంటే తప్పు చేయండి ఎవడని అనగానే అక్కడ ఇంటర్వ్యూ చేసే వ్యక్తి అడిగిండు విజయ్ మాల్యాను, మీరు తప్పు చేయలేదా అనంటే తప్పు చేయండి ఎవరు చెప్పండి, తప్పు చేయండి ఎవరు చెప్పండి అంటే అవతలోడు తప్పు చేస్తే నువ్వు తప్పు చేయాలని రూల్ ఉన్నదా? అవతలోడు తప్పు చేస్తే నువ్వు తప్పు చేయాలని రూల్ ఉన్నదా? లేదు కదా. అట్లాంటి అంటే నేను బరాబర్ తప్పు చేసిన అని చెప్పుకునేటోనికి కూడా ఇవాళ అభిమానులు అయిపోతూ ఉన్నారంటే మన మేధస్తు మన ఆలోచన శక్తి ఏడున్నదో ఒకసారి ఆలోచించుంటారు.